ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ ఇండియన్ ఆర్ట్స్. మనం ఇంట్లోని పన్నీర్ షవర్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మనకు కావాల్సింది పన్నీర్, 1 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ టమాటో, క్యాప్సికమ్, అలానే బఠానీస్. ఇప్పుడు ఈ పన్నీర్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ని స్ప్రెడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ని ప్యాన్ మీద వేయండి. ఇది స్లోగానే సిమ్లోని బాగా రోస్ట్ అవ్వాలి. 4 సైడ్స్ రోస్ట్ అయ్యేలా చూసుకోండి. ఎలానో పన్నీర్ కాబట్టి 1 మినిట్లో కుక్ అయిపోతుంది. ఇప్పుడు కుక్ అయిపోయిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి. బాగా రోస్ట్ అయ్యాక బఠానీస్, క్యాప్సికమ్ కూడా వేయండి. ఇలా రోస్ట్ అయ్యే ప్రాసెస్లో ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ కర్డ్ వేసుకొని అందులో 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టోటల్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న పన్నీర్ని ఆనియన్స్, క్యాప్సికమ్, బఠానీస్ బాగా రోస్ట్ అయ్యాక ఈ పన్నీర్ని ఆ కడాయిలో వేయాలి. బాగా రోస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం కర్డ్ ఆల్రెడీ మిక్స్చర్ చేసి పెట్టుకున్నామో ఆ మిక్స్చర్ని కూడా వేయాలి కడాయిలో. అండ్ నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేయాలి. మనం బాగా రోస్ట్ చేయడానికి లిడ్ కూడా క్లోజ్ చేయాలి. మినిట్స్ మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకొని అలానే 1 స్మాల్ సైజ్ టమాటోని కూడా తీసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టేయాలి. టమాటోస్ అనేవి స్మాల్ పీసెస్లో చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఆనియన్ని స్మాల్గా లేయర్స్గా వచ్చేటట్టుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని దాని మీద మయోనీస్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడు 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ లిడ్ని ఓపెన్ చేసి కడాయిలో కర్రీ ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు అది గ్రేవీ టైప్ కాకుండా డ్రై అయిపోయి లైట్ టెక్స్చర్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ గ్రేవీని తీసుకొని వచ్చి ఈ మయోనీస్ పైన వేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటోస్ని ఇప్పుడు మనం దీని మీద గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు పైన చూపిస్తున్న విధంగా చపాతీని రోల్ చేసుకోవాలి. పన్నీర్ షవర్మా రెడీ.